తెలుగు రాష్ట్రాల్లో ఐబొమ్మ వ్యవహారం సంచలనం రేపుతుంది. ఇప్పటికే ఈ కేసులో నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు. ఇక రవిని ఉద్దేశించి టాలీవుడ్ నటుడు శివాజీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐబొమ్మ రవి చేసింది క్షమించరాని నేరమే అయినా అతనిలో ఉన్న అపారమైన హ్యాకింగ్ సామర్థ్యాన్ని గుర్తించాలని ఆయన అన్నారు. రవి టాలెంట్ అద్భుతమైనది. అతనికున్న క్రిమినల్ బ్రెయిన్ ను మంచి పనికి, ముఖ్యంగా దేశబద్ధతకు ఉపయోగించుకోవాలని సూచించారు. ఇంతటి తెలివితేటలు కలిసి సరైన మార్గంలో పెట్టి ఉంటే దేశానికి ఉపయోగపడేవాడు. అతను చాలా మంది సినీ ప్రముఖులను ఇబ్బంది పెట్టాడు. కానీ ప్రతి వ్యక్తికి మార్పు అనేది ముఖ్యం. రవి ఇకనైనా మారాలని కోరుకుంటున్నానని తెలిపారు. కానీ థియేటర్స్ రండి, ఆడెవడో ఒకడు ఉన్నాడు, వాడు వెళ్ళిపోయాడు. వాడికి ఏదో ప్రెస్ మీట్ పెట్టారంట అక్కడ. వాడేంటండి బాబు అంటే వాడికి ఏదో బాధ, ఏదో కసి, వాడికి పోనీ కసి మొత్తాన్ని పట్టేశారు అబ్బాయిని. కానీ మంచి పనికి వాడుకోవాలని కోరుకుంటున్నా. అబ్బాయి అంత మంచి హ్యాకర్ అని విన్నాను. ఆడు దేశానికి ఉపయోగపడే మనిషిగా తయారైతే బాగుంటుంది. కనీసం ఇక్కడి నుంచి మారైనా సరే. టాలెంట్ ఎవరి సొత్తు కాదండి, అతను ప్రూవ్ చేశాడు. చేసింది చాలా దుర్మార్గమైన పని అయినా సరే అతని టాలెంట్ గురించి వింటుంటే వాడు నిజంగా ఒక దేశానికి పనికొస్తాడు కదా, ఈ మనిషి ఎక్కడన్నా సెక్యూరిటీ సిస్టంలో వాడు యూజ్ చేసుకోవచ్చు కదా ఇతన్ని అని అనిపించింది నాకు. కానీ తెలిసి తెలియని వయసు, ఖచ్చితంగా ఏదో డబ్బు లేని తనం ఇవన్నీ వెంటబడి అతని మైండ్లో ఇలాంటి ఒక ఆలోచన వచ్చి చాలామందికి ఇబ్బంది పెట్టాడు. చాలామందికి ఇబ్బంది, తనకు తెలియదు, చాలామందికి ఉపయోగపడుతున్నా అనుకున్నాడు. కానీ బట్ మనకంటూ ఒక రాజ్యాంగం, దానికి లోబడి అందరం బతకాలి కాబట్టి దాన్ని వదిలేశాడు. కానీ ఇక నుంచైనా అతను మారాలని కోరుకుంటున్నాను. సినిమా థియేటర్లో ఉన్న ఎక్స్పీరియన్స్ దేంట్లోనూ ఉండదండి. మనం మొబైల్లో చూసినా డబ్బులు కట్టాలంటే ఎంత అండి. వాడు మనం కొనుక్కునే ఇదే థియేటర్లో కొనుక్కునే చిప్స్ ప్యాకెట్ 100 రూపాయలు పెడతాడు వాడు, దాంట్లో 15-20 ఉంటుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ తర్వాత జరిగిన పరిణామాలు మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. ఈ రోజు కూడా హైదరాబాద్ సిపి సజ్జనార్ ఆధ్వర్యంలో సినీ ప్రముఖులు చాలా మంది భేటీ అవ్వడం జరిగింది. ఎటువంటి డ్యామేజ్ జరిగింది, ఎలాంటి డ్యామేజ్ చేశాడు ఇమ్మడి రవి, అతన్ని వేల కోట్ల రూపాయలు నష్టం చేశాడు, 10 కోట్ల రూపాయలు 20 కోట్ల దాకా సంపాదించాడని, అంటే సంపాదన ఒకవైపు 20,000 కోట్ల రూపాయల నష్టాన్ని చిత్రపరిచయం చేశాడనేది ప్రధాన అభియోగంగా పోలీసులు ఇప్పటికీ నిర్ధారించారు. అతనిపై చాలా మంది డేటా ఉంది, 50 లక్షల మంది సబ్స్క్రైబర్ డేటా ఉంది. అంటే ఈవెన్ పోలీసులు వెంటబడుతున్నారనే విషయం తెలుసుకుని దేశ పౌరసత్వాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డ వ్యక్తి అంటూ సజ్జనార్ చాలా కీలకమైన కామెంట్స్ చెప్పారు. అంటే అతని ఇన్వెస్టిగేషన్ లో భాగంగా చాలా పెద్ద కామెంట్స్, విచారణలో భాగంగా సజ్జనార్ పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇవ్వడం జరిగింది. సో అతన్ని ఏ విధంగా శిక్షించాలి, ఎటువంటి శిక్షలు పడతాయి అనే ఒక ప్రాస్పెక్ట్ లో కొంత ఇండస్ట్రీ మొత్తం కూడా చాలా కక్షపూర్తంగా ఉన్న నేపథ్యంలో, కక్షపూర్తంగా ఇన్ ద సెన్స్ అతను చేసిన నష్టాన్ని, ఆ స్థాయిలో చేసిన నష్టం కాబట్టి అతను ఎట్టి పరిస్థితుల్లో క్షమించకూడదనే ఒక దాంట్లో ఉన్న సమయంలో ఎవరైతే శివాజీ, ఎవరైతే ప్రముఖ యాక్టర్ శివాజీ ఉన్నారో ఆయన దండోరా సినిమా ఈవెంట్ లో యాక్ట్ చేశారు. ఆయన దండోరా సినిమా యాక్ట్ చేశారు. ఆ సినిమా సంబంధించిన ప్రమోషన్ లో భాగంగా ఒక ఈవెంట్ లో పాల్గొనడం జరిగింది. శివాజీ చేసిన వ్యాఖ్యలు, అంటే ఆ సభలో ఆ ఫంక్షన్ లో చేసినట్టుగా మరి ఎవరైతే ఇమ్మడి రవి, ఎవరైతే హ్యాకర్ ఉన్నారో ఇమ్మడి రవిని కొంత పొగుడుతూ అతని టాలెంట్ ని, ప్రతిభని పొగట్టడం అనేది కొంత ఇబ్బందికరంగా మారింది. ఎందుకంటే హ్యాకర్ అనేది చేసిన పని తప్పు, చాలా వేల కోట్ల రూపాయల అదే చిత్రపరిశ్రమకి వేల కోట్ల రూపాయలు నష్టం చేశాడని వీళ్ళంతా ఒకవైపున ఆరోపణలు కఠినంగా శిక్షించాలని, లేదంటే ముందు జరగకుండా ఉండాలని సినీ ప్రముఖులంతా కూడా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో శివాజీ ఏదైతే కామెంట్ చేశాడో అతను ఒక గొప్ప ప్రతిభ ఉంది, అద్భుతమైనటువంటి హ్యాకర్ అతన్ని మనం వాడుకోవాల్సిన అవసరం ఉంది, దేశానికి ఉపయోగపడతాడేమో ఆలోచించాల్సిన అవసరం ఉంది, ఏదైనా సెక్యూరిటీ సర్వీసుల్లో పెడితే బాగుంటుంది, చాలా అరుదైన ప్రతిభ ఆయనకు ఉంది. సో కాబట్టి అతన్ని గుర్తించాలి. ఏదో డబ్బు కోసం లాలుచిపడి, డబ్బు పేదరికం నుంచి వచ్చిన నేపథ్యంలో డబ్బు కోసం ఎటువంటి ప్రయత్నాలు చేశారు కాబట్టి అతన్ని ఏదైనా గుర్తించి క్షమించు, అతన్ని వాడుకోవాలి, ఒక అద్భుతమైన ప్రతిభ ఉంది అంటూ ఏదైతే ఆయన శివాజీ కామెంట్స్ చేశాడో ఆ కామెంట్స్ మీద ఇప్పుడు సోషల్ మీడియాలో అంటే రకరకాల వాదనలు వస్తున్నాయి. కొన్ని సెక్షన్స్ అయితే నిజమే కదా, శివాజీ గారు చెప్పిన దాంట్లో కూడా నిజమే ఉంది కదా, అటు చాలా ఎవరికి అందని 5 ఏళ్లుగా ఆల్మోస్ట్ 2019 నుంచి ఇప్పటి వరకు 6-7 సంవత్సరాలుగా అతను కనిపించకుండా ఈ విధంగా అతనుకున్నటువంటి నెట్వర్క్ ద్వారా, అతనుకున్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని ఇన్ని ప్యారిసీలు 20,000 సినిమాలు ప్యారిసీ చేశాడంటే ఎవరికి కనిపించకుండా, ఎవరికి దొరకకుండా ఇప్పటి వరకు ఉన్నాడంటే నిజంగా అతను
చాలా టాలెంటెడ్ వ్యక్తి, ప్రతిభన వ్యక్తి, అతన్ని వాడుకోవాల్సిన అవసరం ఉంది. దేశాన్ని పోలీస్ అధికారులు కూడా గుర్తించి దేశం కోసం వాడాలని ఏదైతే సజెషన్ ఇచ్చారో ఆ సజెషన్ కొంతమంది వెల్కమ్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఎవరినైతే శివాజీని అపోజ్ చేస్తున్నారో వారు మాత్రం ఎట్లా ఆ విధంగా మాట్లాడతాడు, ఈ విధంగా ఇండస్ట్రీ మొత్తానికి తీవ్ర నష్టం చేశాడు, అడ్డగోలుగా ప్రవర్తించాడు, అన్ని నిబంధనలు తొంగలో దొక్కి వేల కోట్ల రూపాయలు అంటే జనాన్ని థియేటర్లు రానివ్వకుండా అడ్డుపడ్డాడు. కేవలం ఐబొమ్మ అనే వెబ్సైట్ ద్వారా అక్కడ అందులో సినిమాలు అంటే బయట పైరసీ చేసేసి అందులో పెట్టి ఆ విధంగా థియేటర్లకి జనాలు రానికుండా చేశాడు. అటువంటి వ్యక్తిని నువ్వు ఎలా సమర్థిస్తావు, సపోర్ట్ చేస్తావు అంటూ శివాజీ తీరును కూడా ఎండగడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా ఇటువంటి పరిస్థితుల్లో శివాజీ చేసిన వ్యాఖ్యలు అయితే చర్చనీయాంశంగా మారాయి. విజయ. థ్యాంక్ యూ వెంకట్.